నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, జూన్ మాస ఫలితాల్లో భాగంగా ఇప్పుడు సింహరాశి గురించి, సింహరాశి వారికి మరి ఈ నెలంతా ఎలా ఉండబోతోంది, మరి గురుగ్రహ మార్పు ప్రభావం ఈ రాశి మీద ఎలా చూపించబోతోంది? అయితే గురుడు వ్యయంలో సంచరించడం అనేది సింహరాశి వారికి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా చాలా మంచి స్థానాల్లో ఉండటం, అంటే భాగ్యాధిపతి తన స్వక్షేత్రంలో ఉండటం, తర్వాత ఉద్యోగకారకుడు, తర్వాత మళ్ళీ జూన్ మధ్య నుంచి లాభాధిపతి, వీళ్ళందరూ కూడా లాభంలో సంచరించడం అనేది ఉంది. మళ్ళీ రాశికి అధిపతి కూడా రాజ్యస్థానంలోను, తర్వాత మళ్ళీ లాభస్థానంలోనూ సంచరించడం ఉంది. సో ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ నెలలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లినప్పటి నుంచి వాటిలో కానీ దాని నుంచి బయటపడటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత ఈ గురుడు సంచారం వల్ల ఆధ్యాత్మికంగా కూడా కొంత ముందుకు వెళ్ళటం కానీ, లేదా పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, లేదా ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం కానీ, అంటే చేసే ఖర్చు ఏదైనప్పటికీ కూడా ఆ ఖర్చు ఎంతో కొంత ఉపయోగపడేలాగా, ఎంతో కొంత మనకి పుణ్య ఫలాపేక్ష కోసం ఉపయోగపడేలాగా రూపుదిద్దుకోవటం అనేది జరుగుతుంది. కనుక సింహరాశి వారికి ఈ జూన్ నెలలో, అంటే అష్టమశని అనేది ఒక పక్కన కొద్ది నెలలుగా ఉంది, అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళకి ఊరట రావటం, అంటే ఈ అష్టమశని ఏం చేస్తుంది, మనకేదో ఒక సమస్య కొని తెచ్చి పెడుతూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు ఏమైపోతుందో అన్నట్టు అయిపోవట్టు. కానీ మిగతా గ్రహాలన్నీ బాగుండటం వల్ల ఎలాంటి గుదిబండి వచ్చి మన నెత్తి మీద పడినప్పటికీ కూడా మళ్ళీ అది పక్కకు వైదొలగటం అనేది అయితే కనుక జరుగుతుంది, ముఖ్యంగా జూన్ నెలలో. సో అందుకని ఈ జూన్ నెల అంతా కూడా ఎక్కువ శాతం వీళ్ళకి మంచి జరగడానికే ఉంది. కనుక ఈ నెలలో ఏవైతే ఒకవేళ వీళ్ళకి పెద్ద ప్రాజెక్టులు ఏమైనా పెట్టుకున్నారనుకోండి మనసులో, అలాంటి వాటికి ఇప్పుడు ప్రస్తుతం శ్రీకారం చుట్టడం అనేది అవసరం. తర్వాత రెండోది వచ్చేప్పటికీ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారంలో ఇంకా పెట్టుబడులు పెంచాలా, లేదా ఇంకెక్కడైనా బ్రాంచులు పెట్టాలా, విస్తరింపజేయాలా, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా విస్తరింపజేసుకోవచ్చు. సో అందుకని వ్యాపార విస్తరణకి కూడా ఇది సరైన సమయమే. తర్వాత భూములు, ఇల్లులు ఇలాంటివి ఏమైనా సరే కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అలాగే ఇదే అష్టమశని ప్రభావం వల్ల మనం ఏదో ఒక నిర్మాణం చేపట్టాం ఇండ్లు అనుకుని, అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది, కొంతవరకు కట్టాక మళ్ళీ ఆగిపోయింది. కానీ దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఒక సమయం మన ముందు ద్వారం తెరవటం అనేది అయితే కనుక జరుగుతుంది. కనుక సింహరాశి వారికి కొద్దిగా అదృష్ట యోగంగానే చెప్పవచ్చు. సో మంచి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఈ గురుడు వీళ్ళకి పంచమాధిపతి కూడా అవటం చేత కొద్దిగా పిల్లల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి తరచూ ఏవైనా సరే అనారోగ్యాలు వస్తూ ఉండటం, లేదా వాళ్ళ యొక్క చదువు సంఖ్యల్లో వీరు ఆశించినంత అభివృద్ధి వాళ్ళు పొందలేకపోవటం, సో మాట వినకపోవటం, కొంత సతాయించటం, ఇలాంటివి ఉండొచ్చు. సో సంతాన విషయాల్లో కొద్దిగా దిగులు అనేది కానీ, ఆందోళన కానీ, ఆదుర్ద కానీ ఉండొచ్చు. బట్ మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా ఈ నెల అంతా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకి ప్రస్తుతం వీళ్ళకి లగ్నంలో, అంటే రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు ఉండటం వల్ల కొద్దిగా సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి కాలేకపోయే పరిస్థితి అయితే కనుక ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ నెలలో సాధారణంగా ఇవాళ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి వివాహం అవటం కొద్దిగా తేలిగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ జూన్ నెలలో మాత్రం అబ్బాయిలకి ఏదైనా సరే, అంటే ఈ సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు ఎవరైనా ఉంటే వారికి కొద్దిగా ఇంకా పాజిటివ్ ఉంది. అంటే వాళ్ళకి వివాహ యోగం ఈ ఆడవాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఎక్కువగా ఈ నెలలో కనిపిస్తుంది. కనుక
వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయొచ్చు. తర్వాత లేదు కొత్తగా వివాహానికి వచ్చిన పిల్లలు ఉన్నారు వీళ్ళు సింహరాశిలో వాళ్ళకి ఏదైనా సరే మనం ఎక్కడైనా నమోదు చేస్తూ ఉంటాం కదా మన యొక్క ప్రొఫైల్. సో అలాంటిది ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే కనుక ఈ నెల మంచిదే. సో అందుకని అలా కొత్తగా ఏదైనా సరే ప్రారంభిద్దాము అనుకుంటే వాళ్ళ తరఫున ఈ నెల మంచిగానే మనం వేసుకోవచ్చు. కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలెట్టుకోవచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా ఎక్కువ శాతం అయితే కనుక బాగుంది. సో జాగ్రత్త పడాల్సింది నాన్నగారి ఆరోగ్యం ఒకటి, సంతాన విషయాల్లో మధ్య మధ్యలో ఆందోళన ఒకటి, ఈ రెండు మినాయిస్తే ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందంట? వీళ్ళు ఈ నెలంతా కూడా కొద్దిగా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. ఇక ఈ నెల ఏదైనా సరే వాళ్ళు చదువుకోవాలి అనుకుంటే కనుక రోజ్ ఫ్లవర్ అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.